అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి సమావేశం పెడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రేపు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ రేపు అత్యవసర మీటింగ్ పెడుతున్నాడు. అంటే లీడర్లతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు. పార్టీని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకుపోవాలి, పార్టీ ఎట్లా బలంగా ఇంకా చేయాలి, 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకురావడానికి ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా పార్టీని ఇంకా ముందుకు నడపాలనేటటువంటి అంశాన్ని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు రేపు చెప్పబోతున్నాడట. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలపైన రేపు కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత గురించి కూడా కేసీఆర్ డిస్కస్ చేయబోతా ఉన్నాడు. ముఖ్యంగా రైతు సమస్యల గురించి కేసీఆర్ రేపు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడబోతా ఉన్నాడట. అలాగే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు 420 హామీల గురించి కూడా కేసీఆర్ రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు చెప్పబోతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. అలాగే బండి సంజయ్ వాళ్ళ కొడుకు గురించి కూడా కేసీఆర్ రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అంటే బండి సంజయ్ అనేటటువంటి పేరు తీయకపోవచ్చు, కానీ కేంద్ర మంత్రి కొడుకు పైన పోక్సో కేసు అయింది. మరి ఆ కేసు గురించి సమాజానికి చెప్పాలి, మీరు జనాలకు చెప్పాలి. కేంద్ర మంత్రి కొడుకుని అరెస్ట్ చేయమని చెప్పి మీరు డిమాండ్ చేయాలి. కేంద్ర మంత్రి కొడుకు చేసినటువంటి తప్పు గురించి మీరు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా వివరించాలని చెప్పి కేసీఆర్ రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు చెప్పేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చాలా పెద్ద ఎత్తున బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాల్సిందే అనేటటువంటి డిమాండ్లను ఆల్రెడీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ముట్టడి చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి పోయి నిన్న కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మహిళా లీడర్లు. అలాగే రేవంత్ రెడ్డిని కలవనీకి రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి కొడుకు పైన యాక్షన్ తీసుకోవాల్సిందే, బాధిత కుటుంబానికి న్యాయం జరగాల్సిందే అనేటటువంటి అంశం పైన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ప్రెస్ మీట్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇట్లా రకరకాల అంశాలు నడుస్తున్నాయి. కానీ బండి సంజయ్ మాత్రం లేదు మా పైన కుట్ర చేస్తున్నారు, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్ననేటటువంటి విషయాన్ని బండి సంజయ్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు బండి సంజయ్కి సంబంధించిన అంశం పైన వదిలిపెట్టే కార్యక్రమం చేస్తలేడు. లేదు బండి సంజయ్ కొడుకుకు శిక్ష పడాల్సిందే, ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాల్సిందే అనేటటువంటి రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కొంత ముందడుగేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే రేపు కేసీఆర్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి ఏ అంశం పైన మాట్లాడతాడు, ఈ అత్యవసర మీటింగ్ ఎందుకు? మొన్ననే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టి 26 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ మొన్న మీటింగ్ పెట్టిండు. టీఆర్ఎస్ పార్టీ లీడర్లతో గట్టిగా మాట్లాడిండు, డిస్కస్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు సలహాలు సూచనలు ఇచ్చిండు. ఎవరైనా ఓవర్ చేస్తే పార్టీలోకి వెళ్ళి తీసేస్తా, అవసరం అనుకుంటే మీరు పార్టీలో ఉండము, మేము బీజేపీలోకి వెళ్ళిపోతాం, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతాం అనుకుంటే వెళ్ళిపోండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ పార్టీని డ్యామేజ్ చేయకండి, పార్టీని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకండి. మీరు పార్టీలు మారాలనుకుంటే సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడే నేను బాధపడలేదు, ఇక మీరు కూడా పోతా అంటే వెళ్ళిపోండి, నాకేం బాధ లేదు అని చెప్పి కేసీఆర్ ఓపెన్గా మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆఫీస్లో మాట్లాడే కార్యక్రమం చేసిండు. మనం అన్ని విన్నాం కదా, చూసినాం కదా, మీడియా ఛానల్లో ప్రధానంగా వార్తలు వచ్చినాయి. నేను కూడా కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కూడా నాకు చెప్పారు, బీఆర్ఎస్ వాళ్ళతో నేను కూడా మాట్లాడినా. ఏం చెప్పిండు కేసీఆర్ అంటే, ఒక గిట్ల అన్నాడు, గిట్ల మాట్లాడిండు అని చెప్పారు. అట్లనే మల్లారెడ్డిని కూడా హెచ్చరించిండట. మల్లారెడ్డి గారు మీరు బీజేపీలో పోదామని అనుకుంటున్నారట, పోతే వెళ్ళిపోండి, కానీ పార్టీని డ్యామేజ్ చేయకండి, పార్టీని ఇబ్బంది పెట్టకండి, ఇక్కడిదక్కడ కోవర్టుల లెక్క మాట్లాడకండి, ఉంటే ఉండండి బీఆర్ఎస్లో, లేదా వెళ్ళిపోండి అని చెప్పి ఓపెన్గా కేసీఆర్ చెప్పేసింది అనేది వినబడిన చర్చ. ఆ తర్వాత కేసీఆర్ మొన్న ఇంకో ముచ్చట కూడా చెప్పిండు. ఏమని? ఇష్టం ఉన్నట్టు చేస్తే ఎమ్మెల్యే టికెట్ ఇయ్యను, కేసీఆర్ నాకే టికెట్ ఇస్తాడు, నేనే లీడర్ అనుకుంటే పొరపాటు అవుతుంది. మీరు గట్టిగా పనిచేస్తే జనాల్లో ఉంటేనే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా, మీరు మళ్ళీ గెలుస్తారు అనుకుంటే మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా, లేకపోతే టికెట్లు ఇయ్యను అని చెప్పి కేసీఆర్ ఓపెన్గా చెప్పిండు. ఒకప్పుడు ముఖాలు చూసి ఇచ్చినాం, ఒకప్పుడు పేర్లు చూసి ఇచ్చినాం, అట్లియం సర్వే చేపిస్తాం, సర్వేలో మీరు గెలుస్తారు పక్కా అనిపిస్తేనే మేము టికెట్లు ఇస్తాం, ఓవర్ చేస్తే టికెట్లు ఇయ్యమని చెప్పి కేసీఆర్ మొన్న ఓపెన్గా మాట్లాడే కార్యక్రమం చేసిండు. మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మొన్ననే మాట్లాడిండు, ధాన్యం కొనుగోలు చేయాల్సిందే అనేటటువంటి విషయం పైన కూడా చెప్పిండు. మరి ఇప్పుడు ఏంది కేసీఆర్ మళ్ళీ మీటింగ్ ఏంది, దేనికి? కేసీఆర్ మళ్ళీ అత్యవసర మీటింగ్ దేనికి సంకేతం?
ఎందుకు పెడుతున్నాడు అంటే 2-3 అంశాలు ప్రధానంగా వినబడతా ఉన్నాయి. నేను కూడా ఇప్పటిదాకా కొంతమందికి మెసేజ్లు చేసినా, కొంత కనుక్కునేటటువంటి కార్యక్రమం చేస్తే వాళ్ళు చెప్తున్న మాట, కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కేసీఆర్ రేపు మాట్లాడబోతున్నాడట. బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు సలహాలు సూచనలు ఇవ్వబోతున్నాడట. ప్రభుత్వం పైన ఏ విధంగా ప్రెజర్ పెట్టాలా, ప్రభుత్వాన్ని ఏ విధంగా కడిగి పారేయాలనేటటువంటి విషయం పైన రేపు కేసీఆర్ పిన్ టు పిన్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పబోతున్నాడు. ఫస్ట్ కేసీఆర్ రేపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో ఏ అంశం పైన మాట్లాడతాడంటే ప్రధానంగా 5 నుండి 10 అంశాల పైన రేపు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు. రైతు సమస్యల పైన కేసీఆర్ రేపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్తారట. ఏమని? ధాన్యం కొంటలేరు, వడ్లు మొత్తం కూడా వానలు వచ్చి తడిసిపోతున్నాయి, వడ్లు మొత్తం గట్టిగా వాన పడితే మొత్తం కొట్టుకుపోతున్నాయి, వడ్లు కొనే పరిస్థితి లేదు, ఐకేపీ సెంటర్లు మొత్తం కూడా మూసుకుపోయేటటువంటి పరిస్థితి, ఆఖరికి రైతులు వడ్లు కొంటలేరని చెప్పి అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు, అధికారుల కాళ్ళ మీద పడుతున్నారు, రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి కాంగ్రెస్ని ప్రెజర్ చేయాలని చెప్పి రేపు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్పబోతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తుంది కేసీఆర్. ఏమని? ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ధాన్యం టైంకి కొన్నాం, గిట్టుబాటు ధర ఇచ్చినాం, ప్రతి గింజ కొన్నాం. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ధాన్యం కొంటలేడు. కాబట్టి కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా మీరే ఆలోచన చేసుకోమని చెప్పి రేపు బీఆర్ఎస్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పోయే కార్యక్రమం చేస్తారు. అంటే ఊర్లోకి పోతారు, ఊర్లో మాట్లాడతారు, జిల్లాలలో, మండలాలలో, నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తిరిగి ప్రచారం చేసే కార్యక్రమం కూడా చేస్తారు. సో కేసీఆర్ ప్రధానంగా 2-3 అంశాలు. ఒకటి, ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎందుకు కొంటలేరు అని చెప్పి బీఆర్ఎస్ లీడర్లు ప్రశ్నించాలి కాంగ్రెస్ అని చెప్పి చెప్తారట. రెండోది, రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారం. రైతు భరోసా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలే. ఈ రైతు భరోసా గురించి కూడా కేసీఆర్ రేపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పబోతుండట. రైతు భరోసా 10 సంవత్సరాలు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఎట్లుంటుండే, రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల పరిపాలన ఎట్లున్నది, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు కరెక్ట్ వచ్చిందా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కరెక్ట్ వచ్చిందా, ఇది జనాలకు వివరించండి, జనాలను అడగండి, జనాలను ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే కేసీఆర్ ఒకే ఆలోచనలో ఉన్నాడు. ఏంది? ఆల్రెడీ కేసీఆర్ గ్రాఫ్ పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 75 నుండి 76 సీట్లతోటి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందనేది కేసీఆర్కి ఒక అంచనా వచ్చింది. కాంగ్రెస్ పైన వ్యతిరేకత, ఆ వ్యతిరేకత మొత్తం కేసీఆర్కి ఫేవర్ వచ్చింది అనేటటువంటి విషయం కేసీఆర్కి తెలుసు. అయితే కేసీఆర్ ఏం చేస్తున్నాడు? ఇట్లైనా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి కొంచెం ఇంకా బలంగా పనిచేయాలి, మా గవర్నమెంటే వస్తుందని చెప్పి కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్న ఇంటికాడ కూర్చుంటే కాదు కదా, అందుకే ఇంకా బలంగా పనిచేయాలనే ఆలోచనతోటి కేసీఆర్ ఏం చేస్తున్నాడు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లను గ్రౌండ్లో తీస్తున్నాడు. గ్రౌండ్లో ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కార్లు వేసుకొని గ్రౌండ్లోకి పోతారు. గ్రౌండ్లో పోయి జనాలను వివరిస్తారు, జనాలకు చెప్తారు కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగా ఉందా, కేసీఆర్ మీకు పెన్షన్లు ఇచ్చేది, కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, ట్రాక్టర్లు ఇచ్చిండు, పట్టాలు ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు, ఇండ్లు ఇచ్చిండు, కేసీఆర్ అన్ని పనులు చేసిండు. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగుందా, కేసీఆర్ పరిపాలన మంచిగుందా మీరే ఆలోచన చేసుకోండి. మళ్ళీ మీరు రేవంత్ రెడ్డి కోటేశ్వరయ్యారా అనేది మీరే ఆలోచన చేసుకోండి. రేవంత్ రెడ్డి మీ పంట కూడా కొంటలేడు, మీ వడ్లు మొత్తం కూడా ఆగమవుతున్న పరిస్థితి అని చెప్పి రేపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు గ్రౌండ్లో తిరిగి జనాలకు చెప్తారు. ఈ ప్లానింగ్లో కేసీఆర్ ఉన్నాడు. డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లను గ్రౌండ్లో తిరగమని చెప్తున్నాడు కేసీఆర్. మంచి వచ్చాడో గ్రౌండ్లో ఉండండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లయినా గ్రౌండ్లో తిరుగుతలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు మా ఉదయ్ ఉన్నాడు, మావునికి ఒక కష్టం వచ్చింది, ఓ బాధ వచ్చింది. ఉదయ్ నియోజకవర్గంలో ఒక ఓటరు, ఇప్పుడు ఉదయ్ దగ్గరికి గెలిచినటువంటి ఎమ్మెల్యే కాకుండా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే పోయి ఉదయ్ని పరామర్శిస్తే ఉదయ్ ఏమంటాడు? అబ్బా గెలిచినోడు రాలే కానీ ఓడిపోయినోడు వచ్చిండు కదా నా దగ్గర, ఓడిపోయినోడు ఓటేసిన అయిపో, అనవసరంగా గెలిచినోడికి ఓటేసిన అనే ఆలోచన అయితే వస్తుంది కదా. ఇప్పుడు జనాలకు ఆ ఆలోచన రావాలన్నట్టు కేసీఆర్ వర్షన్లో గెలిచిన ఎమ్మెల్యే ఒక్కసారి మా ఊరికి రాలే, ఓడిపోయినోడు 2 సార్లు వచ్చిండు అంటే మంచో చెడో ఓడిపోయినోనికి మళ్ళీ ఓటేయాలి అంటే బీఆర్ఎస్ రావాలనేటటువంటి ఆలోచనతోటి జనాలు ఉంటారు. కాబట్టి చీ అన్నా తూ అన్నా ఊంచినా ఏం చేసినా మీరు జనాల్లో ఉండండి, పబ్లిక్లో తిరగండి, వాళ్ళు మాటలు చెప్పినా సరే పడండి, పబ్లిక్లో ఉండమని చెప్పినాడు కేసీఆర్. మొన్న అదే చెప్పిండు, రేపు అదే చెప్పబోతున్నాడు కేసీఆర్. రేపు కూడా ఇదే చెప్పబోతున్నాడు. ఈ ప్లానింగ్లో ఉన్నాడు కేసీఆర్. ఇప్పుడు పబ్లిక్లో తిరగండి, గ్రౌండ్లో తిరగండి, వాళ్ళు ఏమన్నా కూడా పబ్లిక్లోనే ఉండండి అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. రేపు అదే చెప్పబోతుండేమో,
నేను మాట్లాడినప్పుడు కూడా కొంతమందితోటి అది కూడా చెప్పొచ్చు అని అంటున్నారు. సో ఇదొకటి. మూడో అంశం యూరియా బత్తాలకు సంబంధించిన ఇష్యూ. యూరియా బత్తాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యూరియా బత్తాల పరిస్థితి ఏందనేది పబ్లిక్కి చెప్పమని చెప్పి కేసీఆర్ రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు చెప్తారు అనేది కొంత వినబడుతున్న చర్చ. నాలుగో అంశం రుణమాఫీ. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ రేపు బీఆర్ఎస్ పార్టీ లీడర్కి చెప్పబోతుంది. ఏమని? రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో 2 లక్షల కంటే లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ కూడా ఇంకా బిలో కాలేదు. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టండి, 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన మాట అవి కూడా కాలే. చాలా మంది రేవంత్ రెడ్డి మాటలు విని 10 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి పైసలు తీసుకొచ్చిన ఆగమైనటువంటి పరిస్థితి. సో ఎంటైర్ రైతు సమస్యల పైన రేపు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడబోతుండట. ఈ రైతు సమస్యలు మొత్తం కూడా రైతులకే చెప్పండి, రైతులకే వివరించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. కేసీఆర్ ఉన్నప్పుడు గిన్ని జరిగినాయి, రేవంత్ రెడ్డి వచ్చినాక ఇన్ని ఎందుకు జరుగుతలేవు? కేసీఆర్ ఉన్నప్పుడు ధాన్యం కొన్నాడు, రేవంత్ రెడ్డి ఎందుకు కొంటలేడు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఎందుకు అయింది? ప్రాజెక్టులకు వెళ్ళి పంట పండియడానికి నీళ్ళు ఎందుకు వస్తలేవు? కాలువలకు నీళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డి అందిస్తలేడు? కాలువలకు నీళ్ళు ఎందుకు వదులుతలేడు? ఈ అంశం పైన కూడా మాట్లాడండి అని చెప్పి కేసీఆర్ అన్ని విషయాల పైన బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. ఇక తర్వాత మహిళలకు 2500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, స్కూటీలు, తులం బంగారం, సైకిళ్ళు, ఇవన్నీ అంశాల పైన రేపు కేసీఆర్ మహిళలకు సంబంధించినటువంటి సమస్యల పైన కూడా సో మహిళా లీడర్లతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది వినబడుతున్న చర్చ. అంటే మహిళా లీడర్లు గ్రౌండ్లో తిరిగి వాళ్ళు చెప్తారు, ఇగో మహిళలకు కేసీఆర్ కిట్ ఇచ్చేది, మహిళలకు బతుకమ్మ చీరలు వచ్చేది, మహిళలకు కేసీఆర్ అద్భుతంగా పనులు చేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏం చేసిండు? ఉచిత ప్రయాణం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏంది? మిమ్మల్ని మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు, మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఏదో వ్యవహారం నడిపిస్తున్నాడు అని చెప్పి మహిళా లీడర్లు కూడా మహిళలకు వాస్తవాలు చెప్పడానికి కేసీఆర్కు ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత 4000 రూపాయల పెన్షన్ గురించి కూడా కేసీఆర్ చెప్తారట రేపు. 4000 రూపాయల పెన్షన్ కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు 2016 రూపాయల పెన్షన్ వచ్చేది. ఇలా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలలో కూడా ఒక్క వ్యక్తికి కూడా 4000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు. సేమ్ గవ్వే 2016 రూపాయల పెన్షన్, 16 రూపాయలు కూడా ఇస్తలేరట 2000 రూపాయల పెన్షన్. అది కూడా అడపాదడప వస్తలేవు అని కూడా అంటున్నారు. సో రేవంత్ రెడ్డి పెన్షన్ కూడా బంద్ చేపిస్తున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి కూడా రేపు కేసీఆర్ చెప్పబోతున్నాడు. ఏంది ఉద్యోగాలు? కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి నియామక పత్రాలు ఇచ్చిండు, అవన్నీ మేము ఇచ్చుకుంటున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు. మొత్తం కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కేవలం 20 నుండి 25,000 నోటిఫికేషన్లు, మొత్తం మిగతాయి అన్ని కేసీఆర్ హయాంలో వచ్చినాయి, అవన్నీ మేము ఇచ్చుకుంటున్నామని రేవంత్ రెడ్డి చెప్తుండు. నిరుద్యోగులకు వాస్తవాలు తెలవాలని చెప్పి రేపు కేసీఆర్ చెప్పబోతున్నాడు. ఇవన్నీ కేసీఆర్ రేపు మాట్లాడే కార్యక్రమం చేస్తాడు అనేది వినబడుతున్న చర్చ. ఇంకోటి కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యవహారం. కాంట్రాక్టర్లకు ఇప్పటిదాకా బిల్లులు రాలేదు, బిల్లులు చెల్లించలేదు అనేది. తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి 4 లక్షల కోట్ల అప్పు చేసి 2.5 సంవత్సరాలలో ఈ పైసలు ఎవరి కోసం ఖర్చు పెట్టిండు, ఎంత ఖర్చు పెట్టిండు, ఏడికెళ్ళి తెచ్చిండు పైసలు, ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏం అభివృద్ధి జరిగింది, గ్రామాలలో ఏం జరిగింది, మండలాలలో ఏం జరిగింది, నియోజకవర్గాలలో ఏం జరిగింది, జిల్లాలలో ఏం జరిగినాయి, ఇవన్నీ కూడా జిల్లాలకు ఎక్స్ప్లెయిన్ చేయండి, పబ్లిక్కి చెప్పండి అని చెప్పి రేపు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పబోతున్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. అలాగే పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, పార్టీ సమావేశాలు ఎట్లా పెట్టుకోవాలి, సభ్యత్వాలను ఏ విధంగా మీరు ఆన్లైన్లో పెట్టాలి. ఇప్పుడు మీకు తీన్మార్ మల్లన్న తెలుసు కదా, ఆయనది ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది, ఆయన పార్టీది. ఆయన డైరెక్ట్ మా పార్టీ సభ్యత్వం మీకు కావాలంటే మీరు మా పార్టీలో చేరాలంటే ఆన్లైన్లో మీరు ఫిల్అప్ చేయండి అని ఉంటుంది. సో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆ విధంగా పెట్టబోతున్నట. బీఆర్ఎస్ పార్టీలో చేరాలి అనుకుంటే డైరెక్ట్ పార్టీ ఆఫీస్కి రావడం అవసరం లేదు, ఒక ఆన్లైన్ సిస్టంలోనే కంప్లీట్గా అన్ని చేయవచ్చు, అది తీసుకురాబోతున్నారు. ఇంకోటి కేసీఆర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నాడట. ఆ నిర్ణయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు మొత్తం కూడా కేటీఆర్ చేతిలో పెట్టడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఆ తర్వాత భారీ బహిరంగ సభలు, మీటింగ్లు, పాదయాత్రకు సంబంధించిన అంశం కూడా కేసీఆర్ మొత్తం కేటీఆర్ హరీష్ రావుతో బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో రేపు మాట్లాడబోతున్నాడట. అతి త్వరలో కేటీఆర్ పాదయాత్ర కూడా చేయబోతా ఉన్నాడు, కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టబోతా ఉన్నాడు. సో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడపాలి. బీఆర్ఎస్ పార్టీ 2028లో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను బయట పెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే దందాలు ఉన్నాయో అవి బయట పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇప్పటిదాకా ఏమేమి సంపాదిస్తారు, ఏమేమి దందా చేస్తారు, ఏమేమి స్కామ్ చేస్తారో అవన్నీ పబ్లిక్కి చెప్పండి.
ఇది కేసీఆర్ రేపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. అలాగే పార్టీ ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా మీరు ప్రశ్నించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా పార్టీని ఇంకా బలం చేకూర్చాలి అనేటటువంటి విధంగా రేపు కేసీఆర్ పూర్తి స్థాయిలో అన్ని అంశాలపైన రేపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారట. అలాగే రేవంత్ రెడ్డి పైన వచ్చినటువంటి వ్యతిరేకత, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి కథ, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిండు, ఢిల్లీలోకి వెళ్ళి ఏం తెచ్చిండు, రేవంత్ రెడ్డి బీజేపీతో ఎట్లా దోస్తాన్ చేస్తుండే, ఏం కథ అనేది ఇవి కూడా జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి రేపు కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ కేసీఆర్ మీటింగ్ అనుడితో రేవంత్ రెడ్డికి ఏదో టెన్షన్, పర్షాన్, ఏం చెప్తాడు, ఏం చేయబోతున్నాడు, ఏం కథ, మళ్ళీ ఈ మీటింగ్ ఎందుకు, మొన్ననే కదా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టిండు, కేటీఆర్ మొన్న సభ పెట్టిండు, ఇవాళ మళ్ళీ మీటింగ్ ఏంది, ఇది ఎక్కడ కథ అనేది రేవంత్ రెడ్డికి అర్థమవుతలేదు. మీటింగ్ అంటే రేవంత్ మొత్తం వణికిపోతున్నాడు, పర్షాన్ టెన్షన్ పడుతున్నాడు, ఏంది 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 అని చెప్పి. సో మొత్తానికి రేపు కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి సమావేశం పెడతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో రేపు కేసీఆర్ డిస్కస్ చేయబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు. మరి ఏం మాట్లాడతాడు, ఏం కథ అనేది ఇంకా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికైతే కేసీఆర్ ఒక విజన్తో ముందుకు పోతున్నాడు. కేసీఆర్కు సినిమా మొత్తం అర్థమైంది, పక్కా కాంగ్రెస్ ఓడిపోతుంది, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనే సినిమా కేసీఆర్కి అర్థమైంది. రేవంత్ రెడ్డి మాత్రం టెన్షన్లో, పర్షాన్లు ఉన్నాడు, ఏం జరగబోతుంది, ఏం కథ, ఏం మాట్లాడబోతుంది అనేది రేవంత్ రెడ్డి టెన్షన్. చూద్దాం ఏం జరగబోతుందో, దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. మొత్తానికైతే రైతు భరోసా గురించి ప్రధానంగా కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేయొచ్చట. 9,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టలేదు, మరి పంట పండించేటటువంటి రైతుకి ఎందుకు ఇస్తలేడు రైతు భరోసా, మరి ఏమన్నాడు రేవంత్ రెడ్డి, 6 నెలలకో పంట 6 నెలలకో పంట, మరి అట్లాంటి 3 పంటలు ఉంటాయి కదా, ఎండాకాలం వానాకాలం చలికాలం 3 కదా, మరి 3 కాలాలు ఉన్నప్పుడు 3 పంటలు ఉంటాయి, మరి 3 పంటలకు కేసీఆర్ రైతు బంధు ఎందుకు ఇస్తలేడని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు 2 పంటలకే రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తలేడు, ఆయన ఏంది నాకు చెప్పేది, ఆయన నాకు చెప్తే నేను వినాలనా అనేటటువంటి విధంగా కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రైతు భరోసాను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం చేయొచ్చు. మంచిగా చెడు మేము ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చినాం, రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు బొందబెట్టిండు, రైతు బంధును మొత్తం కథం చేసిండు, రైతు బంధును మొత్తం ఎత్తేస్తాడేమో అనిపిస్తున్నదని అనే విషయాన్ని కూడా కేసీఆర్ మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో చెప్పిండట. ఇప్పుడు రేపు కూడా రైతు బంధును ఉద్దేశించి కేసీఆర్ ప్రధానంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. చూద్దాం. జై తెలంగాణ, అందరికీ నమస్తే.